ముచ్చాల పోల్లబడి పట్టు పగలబడి చెల్లాలకి కట్టనెత్త ఒక్క రూపాయి జగము జై బాబా ఒక్క రూపాయి జగము జై బాబా మరి చుట్టాలు బాగున్నారు వచ్చేళ్ళు 10 రూపాయలు సపాచి ముందు 20 రూపాయలు ఇస్తే ఇడ్లీ అట్ట 50 రూపాయలు ఇస్తే అట్ట పెడతాను 500 ఇస్తే అట్ట మరి యొక్క రూపాయలు ఇచ్చిండు ముచ్చాల పొలంలో పడి ఎల్లమ్మ లగ్నాన్ని జగము జై బాబా రత్నాకరణయ్య 101 రూపాయి ఏములు నల్లగుంట మరి యొక్క రత్నాకరు మరి యొక్క అమ్మవారి ఎల్లమ్మ పేరు ముచ్చాల పొలంలో పడి పట్టు పగలబడి చెల్లాలకి 101 రూపాయి జగము జై బాబా చెల్లిస్తాం స్వామి అట్లా ఇచ్చా 100 రూపాయలు పట్టుకొని ఇస్తాం అటే ఉంది మా కాచేరు అట్లయితే మా కాచేరు సతీష్ కుమార్ 151 రూపాయలు ముచ్చాల పొలంలో ఎల్లమ్మ లగ్నాన్ని పట్టు బయలుపడి చెల్ల అలాగే 101 రూపాయలు జగము జై బాబా ఎల్లమ్మ లగ్నాన్ని పట్టు బయలుపడి చెల్ల అలాగే శుభమో శుభము 1 రూపాయి ముస్తురు రాజేష్ లవణ్య రాజేష్ రమణమణి ముచ్చాల పొలంలో పట్టు చెల్ల అలాగే ముచ్చాల ఎల్లమ్మ లగ్నాన్ని పట్టు బయలుపడి చెల్ల అలాగే 101 రూపాయి జగము జై బాబా ఇంకోటి పెట్టారు కొబ్బరికాయలు వేసుకొచ్చి మళ్ళీ మొత్తం అన్నీ ఉన్నాయి రెండు తీసుకురా గంగ భవానికి
చిక్కురాల తొలచి ఎక్కంగా భారతదేశమై మాలవాడు వాడి అరవెల్లి పిల్ల నీగారు తీయ అరవెల్లి కొడుక నీగారు తీయ అందుకో ఎల్లమ్మ అందుకోవమ్మ ఆవురాలు ఎల్లమ్మ నీగారు తీయ మురళి మల్లయ్య నీగారు తీయ కొత్తకొండ ఈరయ్య నీగారు తీయ మంగళ మంగళ అదే మంగళ పుట్టదే కావాలి కానీ ఇలా దూపద సమర్పణయ్యా పోసింది ఎల్లమ్మ మరి కరముడు గడియల మునిరాజు తొక్క నా ప్రాణం పీకే నా ప్రాణం పీకితే నా ప్రాణం పోతుంది ఎల్లమ్మ అంటున్నాడు. నీ ప్రాణం మోదమని యొక్క నీ సాగు నేను చేస్తామని యొక్క నా సాగు ఎవరు చెయ్యాలి మునివరా అని చెప్పి అడిగిందాట ఎల్లమ్మ. సాగు చేస్తే నా సాగు ఎవరు చెయ్యాలని చెప్పి అన్నప్పుడు మరి యొక్క ఏం కోరుకుంటావో కోరుకోమని చెప్పి ఎల్లమ్మ మరి యొక్క మునివరని అడిగినప్పుడు నాకు ఒక నలుగురు కొడుకులు మని చెప్పి అన్నప్పుడు ఒక కొడుకుని ఇస్తున్నా బావా ఎల్లమ్మ. కొడుకు కాదు ₹1 ముల్లే కాదు అట్టగా ఇంకో కొడుకుని మనదట. రెండో కొడుకునిచ్చిండు, మూడో కొడుకునిచ్చిండు, నాలుగో కొడుకునిచ్చిండు, మరి యొక్క 5 మరి యొక్క ఆడపిల్ల లేని సాగుదావ రాదు. ఆడపిల్లని ఓడిగట్టి మరి యొక్క ఏనాడు 5 దోషుల రక్తం ఈ ఏనాడు ఎల్లమ్మ తాగినది. కట్టలు తీసుకొచ్చింది కాలు వేసి పిడికలు కట్టని పిడికలు తీసుకొచ్చి కాలు వేసి మరి యొక్క మునివరిని తీసుకొచ్చి ఏనాడు కాల్చి దారులు చేసి బొక్కలు తీసింది ఎల్లమ్మ. ఏడంత్రాలు సత్యైన బోరలు తీసుకొచ్చిన మరి ఒక ఎంగిలైన బోరమా పెండ కూడేసింది. మడి షట్టుకు వాతావరణంగా ఏనాడు వాతావరణంగా ఎల్లమ్మ నైనా సూర్యుడు చంద్రుడు చూడకుండా ఎముకల బొక్కలేదు బూట్లంత దూర్బాలబడి మునివరిని ఎముకల బొక్కలు ఏనాడు ఒక బాణవరంలో నింపి పెట్టింది. చంద్రుడు చూడకుండా కట్టి మరి ఎల్లమ్మ వచ్చాడు మావరం వచ్చినాక 7 పొత్తులు 7 మాపులు 7 పాగాలు మరి 9 గడియలు నిండక మనకి 5 బాలు పుట్టింది. కొడుకు రక్తములు పరశురాములు తల్లిపైన రక్తము తొక్కలే దారిపైన రక్తము తాపనే శిల్లిపైన రక్తంలో చిట్కలే మరి సిల్లిన రక్తంలో శ్రీయాలకవరము పుట్టినప్పుడు వారు పుట్టి పెరిగి పెద్దాయి మరి యొక్క 12 ఏళ్ళు 24 ఏళ్ళు ఎల్లమ్మను బాధ పెట్ట కథ ఎత్త 7 రోజుల కథ ఉంటుంది ఎల్లమ్మ కథ. చాంబల పట్టమున ఎల్లమ్మ తాగోని మరి కమలలో ఇంటిలో మన కమలింటి ఆడవిల్ల మాదింటి మరి యొక్క మాసాని ఎల్లమ్మ 24 ఏళ్ళు ఇంటిపైన పరశురాముడు 12 గుట్ట గంటగొట్ట తీసుకొని మరి యొక్క కంచబొబ్బల కూడా కార్తవీర వర్జుని మరి యొక్క ఏనాడు ఒక మన ఏనాడు యుద్ధానికి వచ్చిండు. కార్తవీర వర్జుని అంటే మునివరుడు కూడా పరశురాముడు కూడా సంకల కుమ్మరి ఎడవ సంకల కమ్మరి మరి యొక్క ప్రభుత్వ బాణువులు ఏనాడు కార్తవీర వర్జనునికి పరశురాముడు 2గా వలగిరా టీచ్ చేస్తున్నాడు. రర్వని చదువుకుంటున్నాడు. కొట్టి 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 పరశురాముడు నడిచిపోయినప్పుడు అమ్మా ఎల్లమ్మ నేను కార్తవీర వర్జన దగ్గర నా ప్రాణం పోయి తట్టు ఉందే నేను మర్చిపోతున్నా ఎల్లమ్మ అని చెప్పి ఎల్లమ్మను పరశురాముడు యాది చేస్తే పక్కన ఏం చక్కన పెడితే ఎల్లమ్మ మరి యొక్క పరశురాముడు గట్ట యుద్ధం చేస్తుంటే గిట్ల వచ్చి ఈతకమ్మ తీసి ఎల్లమ్మ మరి ఈతకమ్మని చేరుకుంటే ఎడవకున్నది గుడికేస్తుంది గుడుకున్నది ఎడవకేస్తుంది. ఎల్లమ్మ పరశురాముడు కళ్ళ చూస్తుండు ఎడవకున్నది గుడికేస్తుంది గుడుకున్నది ఎడవకేస్తుంది నా తల్లి ఎల్లమ్మ మరి కార్తవీర వర్జుని పరణ ఎడవకున్నది గుడికేసి గుడుకున్నది ఎడవకేసినప్పుడే మరి యొక్క కార్తవీర వర్జుని పానం పోయింది. ఇప్పుడు సంకల కుమ్మరి ఎడవ సంకల కమరమనామృత బాణం మరి దారి పుల్ల తీసుకొని మరి యొక్క ఏనాడు ఒక్క కార్తవీర వర్జుని తలబాటు తీసుకొని వచ్చి మచ్చాడి మామూలు ఎల్లమ్మ తలబాటు తీసుకు ఎల్లమ్మ ప్రాధాలు కడిగిండు.
కార్త వీరవర్షుని తలపని తీసుకొని వచ్చేనాడు ఒక ఎల్లమ్మ పాదాలు కడిగి కొడుక పరశురామ కట్టుకున్న కాయసీర ఎల్లమ్మ పోయం కాశ పోసింది ఎల్లమ్మ కొడుక దోలుకొని కాంచల్ల మనిషి కాడికి వచ్చి ఎముకలు బొక్కలు తీసి తండ్రి మీద పెట్టినప్పుడు పరశురాముడు మరి యొక్క 22 23 ఎముకలు కూడా ఒక తంత్రం మరి యొక్క మునిరాజు లేపుకొని తండ్రిని లేపుకొని మరి యొక్క ఏనాడు కార్త వీరవర్షుడు పరశురాముడు వచ్చిండు తల్లిదండ్రి ఉండగా తండ్రిని లేపినప్పుడు తల్లికి నాగవెలి చేయాలి నాగవెలి చేయాలంటే మరి కొడుకులు బిడ్డలు ఉండొద్దు పరశురాముడు ఒక దారదార బండ తమ్మనే ఒక సమ్మక్క సారక్క ఆగరికి వెళ్ళిపోయింది అక్కడ పరశురాముడు ఏమైండు పరశురాముడు మాత్రం వెళ్ళిపోతూ ఉండే అయోధ్య పట్టణంలో రాముల వారు మరి యొక్క 7వ వారి మీద ఉన్నాడట అరే ఎవర్రా మీరు ఎక్కడ పోతున్నా ఏం పేరు అన్నప్పుడు మరి ఇక్కడ పరశురాముడు అన్నట రాముడు అంటే నాకండ రాముడు కూడా నన్ను ఉండడానికి చెప్పి రాముల వారు మరి యొక్క నాతో జయించేవాడు అయితే మరి నా మేడ మీద ఎక్కువ అని చెప్పి అన్నాడు ఒక ఇంటి ఇచ్చినట ఎండు పట్టుకొని బాల పరశురాముడు మరి యొక్క రాముల వారి చేతిలో మరి యొక్క శివపాల శంకాయలు ఇచ్చిండు అక్కడ మాత్రం పరశురాముడు అక్కడ మరి యొక్క తొక్కలే తంపరేచుడు మరి యొక్క ఏనాడు ఒక డుబ్బులైన ఒక్కలేశం మరి యొక్క ఏనాడు ఒక తంపరేచుడు ఏమో మరి ఏనాత్రమంగా ఆచార్యులని పరశురాముడు మరి యొక్క తీసుకొని వచ్చి తల్లి సాలు పడ్డది ఎల్లమ్మ మరి యొక్క ఏనాడు ఒక ఎల్లమ్మ మరి యొక్క సాలు పడ్డది తల్లి సాలు మరి యొక్క బిడ్డకు పడ్డది అని చెప్పి మరి యొక్క మరి ఇల్లు మరి యొక్క శరీరాల గౌరవం కోరుకోమని చెప్పి అన్నప్పుడు ఇల్లు కట్టిన మరి ఆకిని ఏనాడు ఒక ఇల్లు కట్టిన బాయితోని ఆడిల్లు ఉండాలి మురుసు తాగాలి కడప కడగాలి కడప కవరమ్మ మారి ఎల్లమ్మ మునిరాజు ఎల్లమ్మకు మరి యొక్క ముచ్చాల పోర్రాజు యువతులంతా వచ్చి నొష్ట కుంకురం పెట్టి కదవ కన్నా పెట్టి మరి నాగవెల్లి చేస్తామని చెప్తూ మరి యొక్క నాగవెల్లి చేస్తున్నారు కళ్యాణమో దేవ కళ్యాణమో కళ్యాణమో కళ్యాణము దేవాల దేవతలు సోమారమా ఎల్లమ్మ ముందు కళ్యాణమా దేవాల దేవతలు సోమారమా ఓం శుక్రామరణం విష్ణుజీవరణం చతుర్భుజనం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ రేణుకా ఎల్లమ్మ మునివర నమస్తే నమామ్యం శివుడు పార్వదేవి నమస్తే నమామ్యం శుక్రామరణం విష్ణుజీవరణం చతుర్భుజనం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే గురువుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురుదేవ పసుపు కుంకుమ రేణుకా ఎల్లమ్మ లగ్నాన్ని మరి పట్టు బాలపడి జిల్లాలకి రేణుకా ఎల్లమ్మ పసుపు కుంకుమ తలంబరాలు అదేవ లగ్నం తారావరం జిల్లావరం తిరుపతి వెంకటేశ్వర స్వామి నమస్తే నమామ్యం యాదగిరి నరసింహ స్వామి నమస్తే నమామ్యం రాజరాజేశ్వర స్వామి నమస్తే అట్టూరు వీరే భజన నమస్తే నమామ్యం అయ్యల్ల వీరయ్య నమస్తే నమామ్యం కుమరవీర మల్లికార స్వామి నమస్తే నమాయ మల్లికార స్వామి నమస్తే నమామ్యం ఓం పసుపు నష్ట గిట్ట బొట్టు పెట్టుకొని ఇవి ఆకలి కావద్దు అన్నం తినడానికి కూడా కడుపు రోజుకోరు కాకపోతే 6 నెలల దాకా ఆకలి కాదు సూరం చక్రం దుర్గతి బాణాలు పెట్టమంటావమ్మా
బాగా పెట్టాలి బాగా పెట్టాలి కింద తీస్తే అయిపోయి నీ ఇష్టం అంతా పెట్టాలి గిత్త పర్మిషన్ పెట్టుకో ఫుడ్ అంతా లైన్గా పెట్టిరా మంచిగా పెట్టరు కదా మత్తు భాగ్యాలు కానీ సంతోషం కానీ ముఖ్యం కానీ పట్టింది బంగారం కానీ కొడుకులు బిడ్డలు తోడు సంపద కానీ అన్నుడు ఆడు బిడ్డలు ఏకనామం పచ్చి పార్వతి పరమేశ్వర కోటి ఉందా బస్తాలు వేసుకోవాలి మీ ఇంట్లో వరకు వేసిన బస్తాలు వేసుకోవాలి ఇప్పుడు పుట్టకాడ వేసి గంగకాడ వేసి నువ్వు ఆనంద నిలబడి ఒకసారి 5 సార్లు సర్వలో నీళ్ళు చేయగడుకుంటారు అదేం కథ అయిపోయింది అది పిండుకుంటుంటే మాకు పిండుతో తెలుస్తుంది మమ్మీ నువ్వు వెయిట్ చూపిస్తా ఒకసారి వస్తున్నాయి వచ్చింది చూడు ఆ పెట్టరు ఫస్ట్ పెద్ద మనిషి అలా అడుగు అరే చిన్న నువ్వు చేతులు అడుగు మీ తాదం నువ్వు కూడా మొత్తం రుద్దుకున్నాడు చిన్న పిల్లగాని లెక్క బస్సు లేవా గుట్టలనే బస్సులు గుట్ట కింద దాకానే ఉంటాయి మళ్ళీ రావు గజ్జల దాకా గజ్జలకు వచ్చినాక మళ్ళీ ఊరు దాకా రావు రావు ఈ ఊళ్ళో పుట్టలు లేవు నీకు బస్సులు అడుగు పుట్ట ఏడిపోయినా అనుకున్నావు అడుగు ఒకసారి మన ఏరియా కాదు